అయితే ఇది నైట్ పూట పెట్టిన ఫ్రై అన్నమాట. ఈరోజు దొండకాయ ఫ్రై పెడుతున్నా, నైట్ పూట పెట్టింది. సింపుల్గా ఉంది, ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. నార్మల్ ఫ్రై అన్నమాట. ఈ మసాలా ఇవి ఏం పెడతలేదు. ఫస్ట్ అయితే దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను దొండకాయలు కట్ చేసుకుని ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకుని ఇది ఎర్రగా బాగా కలర్ వచ్చే వరకు వేపుతా. నేను ముందైతే సాల్ట్ ఏమి వేయను, పసుపు కానీ సాల్ట్ కానీ. ఇదంతా ఎర్రగా ఏగిపోయిన తర్వాత వేస్తా. ఎందుకంటే ముందు మనం సాల్ట్ వేసాం అనుకో ఆ ముక్క అనేది తొందరగా ఏగదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది, రెడ్గా ఏగదన్నమాట. అదంతా ఏగిపోయిన తర్వాత సాల్ట్, పసుపు వేసి దగ్గర గంట మొత్తం ఫ్రై చేసుకున్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం పొడి మసాలా వేసి, నార్మల్గా అయితే ప్లెయిన్గా అయితేనే బాగుంటుంది దొండకాయ ఫ్రై. అది కొంచెం గరం మసాలా కింద పొడి మసాలా వేసామన్నమాట. ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం కలర్ వచ్చేటట్టు ఫ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసి, ఎందుకంటే పచ్చిగా ఉంటే మా పిల్లలు అసలు నోట్లో కూడా పెట్టరు, ఇష్టంగా తినరు. అందుకని నేను ఎప్పుడు వేపిన దొండకాయ ఫ్రై ఇలా ఎర్రగా మొత్తం ఎగేటట్టు పెడతాను అన్నమాట. దొండకాయ ఫ్రై అయినా బెండకాయ ఏదైనా సరే అలా కలర్ వచ్చేటట్టు పెడతాను. దీంట్లోకి మన కాంబినేషన్ రసమైనా, పప్పుచారైనా, రోటి పచ్చడి ఏదైనా కానీ కాంబినేషన్లో బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.